అమ్మా అటు చూడండమ్మా, ఆ పిల్లనమ్మా. ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదుగా, ఈ రోజు చూసారా అయ్యగారు ఇంట్లోంచి వస్తోంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? హే కావ్య, నువ్వెప్పుడొచ్చా ఊరు నుంచి? ఎవరు అమ్మాయి? ఎందుకు ఇక్కడికి వచ్చి వెళ్తుంది? ఏ అమ్మాయి? పసుపు డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి వచ్చేళ్ళిందే, నువ్వు చూడలేదా? తను నా స్టూడెంట్ కావ్య. స్టూడెంటా? నువ్వు టీచర్ ఉద్యోగం చేస్తున్నావా లేదా ఇంట్లో ట్యూషన్ చెప్తున్నావా? ఇంటికి జరుపుకుంటాం. ఓకే సార్, ఆ అమ్మాయి చైన్ సార్ దగ్గర ఉంది, దాన్ని తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చింది అంతే. ఆ అమ్మాయి చైన్ నీ దగ్గర ఎందుకుంది? అయిపోయాను. స్టార్ట్ చేసావు కదా, అవును. నువ్వే ఫినిష్ చేయి. అది సార్ స్కూల్లో మాస్టర్గా ఉన్నప్పుడు మేడపాడుకు రండి అని తను పిలిచింది. వెంటనే సార్ తనని కలవడానికి వెళ్ళారు. తను పిలిస్తే నువ్వెందుకు వెళ్ళావు? ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని ఫోన్ వచ్చింది. సార్ తను కాపాడడానికి వెళ్ళారు. కాపాడడానికి పోలీస్ కదా వెళ్ళాలి, అప్పుడు నువ్వు టీచర్వి కదా, నువ్వెందుకు వెళ్ళావు? హలో, ఆగండి ఆగండి, ఏమిటి ఓవర్ గా క్వశ్చన్లు ఇస్తున్నారు? అదొక లవ్ మ్యాటర్. హెల్ప్ చేయమంటే బుక్ చేసి పారేసావే. సారీ సార్, మొదటి నుంచి మార్చి పో ముందు ఇక్కడి నుంచి. నేను గోయింగ్ సార్కి కోటింగ్. అది కాదు కావ్య, వన్ సైడ్ లవా? ఆ విషయం నేను చూసుకుంటాను, జస్ట్ లీవ్ ఇట్. ఏ స్టూపిడ్, ఎందుకు నా కార్ని గుద్దా? నీ కార్ని గుద్దితేనే ఇంత కోపం వస్తుంది, అమ్మగారి సార్ని గుద్దినందుకు ఆవిడకి ఎంత కోపం రావాలి? ఏంటి? డిఎస్పీ నరసింహం వెనకాల తిరగడం మాని, అదర్వైజ్ యుల్ ఫేస్. ఏ ఎవరిని బెదిరిస్తున్నావు? నేనెవరో తెలుసా? గోల్డెన్ షిప్పింగ్ ఓనర్ కూతుర్ని. నేను ఇండియా సైకిల్స్ ఓనర్ కూతుర్ని. మీ నాన్నేమిటి సైకిళ్ళకి గాలి కొడతాడా? మీ నాన్నేంటి షిప్లకి పెయింట్ వేస్తాడా? ఏయ్, నేను ఆయన ఒకరినొకరు లవ్ చేసుకున్నాం. హే, నువ్వేమైనా కేసువా? ఎంత తీసుకుంటున్నావు? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఓయ్, నువ్వేమైనా బ్రోకర్ వా? ఈ డ్రామాకి డిఎస్పీ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి? అరే, ఓవర్ యాక్టింగ్ చేయకు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఒక ఆడపిల్లలాగా చదువుకునే పిల్లలాగా మాట్లాడావు. పేట రౌడీలాగా బజారు దానిలాగా నీచంగా మాట్లాడావు. మెచ్యూరిటీ లేని చిన్నపిల్లలు కదా, అడ్వైస్ చేస్తే మారుతావు అనుకుంటే ఓవర్గా మాట్లాడావు. పళ్ళు రాలుతాయి. ఇతరుల మనసు అర్థం చేసుకోకుండా హద్దు మీరడానికి పేరు లవ్ కాదు. గుండెల్లో దాచుకుని తలపుల్లో బతకడమే లవ్. ఇద్దరు 2 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నాం, కానీ నేను తనతో పూర్తిగా 2 గంటలు కూడా గడపలేదు. అందువల్ల తన మనసులో బాధ ఉన్నా దాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు. ఆ అండర్స్టాండింగ్ పేరే లవ్. మహారాణిలా సిటీలో బతికేది, అన్నింటినీ వదిలేసి నేను ఎప్పుడు తాళి కడతానని నా కోసం గ్రామంలో ఎదురు చూస్తోంది. ఆ త్యాగానికి పేరే లవ్. యు నో హౌ మచ్ ఐ లవ్ హర్? తన కళ్ళలో కన్నీరొస్తే నా గుండెలో రక్తం చెందుతుంది. సారీ సార్, ఆవిడ ఎవరో తెలియకుండా తప్పుగా మాట్లాడేశాడు. నా మనసు మార్చడానికి మీరు ఆవిడ్ని పంపించారని కోపంతో మాట్లాడేశాను. I'm really sorry, sir. పర్వాలేదే, బొగ్గులేసే బాయిలర్ కి చందనం కుంకుమ పెట్టి డెకరేట్ చేసావే. లేదే, నేనన్నది మోహనరా. ఎవరయ్యా నువ్వు? నేనా సుబ్రహ్మణ్యం గారి అబ్బాయినరా. ఏమయ్యా, నరసింహం ఒక్కడేనయ్యా ఆయన కొడుకు? ఆయన కన్నపుత్రుడు, నేను చిన్న పుత్రుడు. తీయవరా తారు డబ్బా. వీడిని ఎక్కడైనా చూసావా? వాడిని ఎందుకు వెతుకుతున్నారు? నరకడానికి. అయ్యగారు నరకపోయే అదృష్టవంతుడిని నేను చూడొచ్చా? అయిపోయావురా. ఇంతకీ మీరంతా ఎవరు? సహాయ వంచర్లు. ఈ చిన్నారిని ఎక్కడైనా చూసావా? నరికేసేవాడిని నైస్గా అడుగు. చెప్పు బాబు. కొల్చిమియా సమాల్యాతో మనం అన్నది అన్నట్టు అనే పిట్టమైనా ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ చైనా. చిక్ మాంగ్ చచ్చే పప్ప. అన్నా వీడేనా దాసు? ఏమంటావురా? నా వల్ల కాదురా, ఎలాగో మీరు నన్ను చంపేస్తారు. చచ్చిపోయే ముందు ఒకే ఒక్క ప్రేయర్ చేసుకొనివ్వండి రా. పరలోకమునందున్నవో ప్రభువా. Yes, Mr. D. Is Narasimham dead? Wait, I'll do. Okay, I will be at the Indian border tomorrow morning. Send Saham to pick up the stuff.
త్యాగరాజు భాయ్కి ఫోన్ చేస్తుంట సార్, రికార్డ్ చేయండి. త్యాగరాజు ఫోన్ చేసి ఎంతసేపు అయింది? కరెక్ట్గా 6 నిమిషాలు అయింది సార్. నీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కడికి రావాలి? 434. 30 గంటలు అక్కడ ఉంటాను. 434 సార్, కిలోమీటర్స్ అయి ఉంటుందా? లేదు, 30 గంటలు వస్తానని చెప్పాడు. అన్ని కిలోమీటర్లు ఎలా రాగలడు? బోటు, లంచ్, నాటుపడవ వీటి మీద నంబర్ ఉందేమో ఎంక్వైరీ చేయండి. ఎస్ సార్. సార్, హోటల్ రూమ్ నెంబర్ అయి ఉంటుందా? 426 101 రాజమండ్రి. 434 పిన్ కూడా అయి ఉంటుంది. ఎస్ సార్. సార్, మేడపాడు సార్. ఎస్, కోస్టల్ ఏరియా. సరుకు చేతులు మారచ్చు. చెప్పండి రాజేష్. త్యాగరాజు వచ్చేసారు సార్. మీరు సేఫ్గా ఉండండి. డానీ ఫోన్ చేశాడు, సరుకు తీసుకుని వస్తానన్నాడు. దించి ఓపెన్ చేయించొచ్చుగా. పిచ్చి పట్టిన కుక్కలాగా నరసింహం వాసన పట్టి మన వెనకే తిరుగుతున్నాడు. అందుకని ఈసారి అక్కర్లేదని డానీకి చెప్పేద్దాం అనుకుంటున్నాను. భయపడుతున్నావా త్యాగరాజు? ఈ వృత్తి మానేద్దామని ఉన్న ఐడియా ఉందా? రా, ఇద్దరం కలిసే వెళ్దాం. పోలేరమ్మ తల్లి గుళ్ళో బొట్టు పెట్టి మానేద్దాం. వదిలేయాలనుకుంటే అది మనంగా వదిలేయాలి. ఆ ఒక్కడికి భయపడి మన వృత్తిని వదిలేయకూడదు త్యాగరాజు. అర్థం చేసుకో, సహాయం ఇప్పుడు ఇక్కడ లేడు. వాడు అంచుర్ల ఆరుగురిని వాడు కాల్చి చంపేశాడు. సహాయాన్ని మాత్రం నమ్మి నేనే వృత్తి చేయట్లేదు, నేనే దించుతాను. సీరియస్గా మాట్లాడుతున్నారు సార్. వేరే ఏదైనా మూవ్ ఉంటుందని వాచ్ చేయండి. ఏంటా ఆలోచన? ఏముంది, సహాయం ఇంకా తప్పించుకు తిరుగుతున్నాడని ఆ డానీకి తెలిస్తే సిగ్గుచేట. అందుకని సహాయాన్ని సముద్రం ద్వారా వచ్చి సరుకు దించిచ్చాడమని చెప్తాను. నువ్వు కార్లో వెళ్ళు. మరి రాత్రికి చెప్పి పంపిస్తాను. ఇద్దరు మీట్ అయింది సీరియస్గా మాట్లాడుకున్నారంటే ఏదో జరగబోతుందని అర్థం. బాయిల్లు, గోడౌన్, గెస్ట్ హౌస్, వుడెన్ యార్డ్, లారీ షెడ్ అన్ని చోట్ల ఒక్కొక్కళ్ళు నైట్ అంతా వాచ్ చేయండి. నేను క్యాంప్ ఆఫీస్లో ఉంటాను. రీచ్లో ఉండండి. ఓకే? అక్క, అవ్వ నల్లబెల్లం కొనుక్కురమ్మంది. అది ఇక్కడ లేదంట, పచారీ కొట్లోనే ఉంటుందట. ఏం చేద్దాం? ఎవరు కథను? నేను చెప్పాగా, సత్య. ఇదిగోండి. సత్య, ఇట్స్ ఓకే. నేను అన్నీ మర్చిపోయాను. కీప్ ఇన్ టచ్. థ్యాంక్స్. ఏయ్, తనతో నీకు మాటలేంటి? ఎవరైనా సారీ చెప్తే రెస్పెక్ట్ చేయాలి. సరే సరే, నల్లబెల్లం కొనాలి. ఏ కొట్లో కొందాం? సొంత కొట్లో. ఓకే ఓకే. షాప్ వచ్చిందమ్మా. 2 కిలోలు నల్లబెల్లం ఇవ్వండి. ఇస్తానక్క. రామ్మా, బాగున్నావా? బాగున్నాను. అమ్మా, మా అబ్బాయి పోలీసు ఉద్యోగంలో లేడని పెళ్లి కొప్పుకోలేదు. ఎప్పుడైతే మళ్ళీ ఉద్యోగంలో చేరాడో అప్పుడే నా దిగులంతా పోయిందమ్మా. నేను పెళ్లి కొప్పుకుంటున్నాను. మీ నాన్నగారిని రమ్మను. డాడీ, వాళ్ళ నాన్నగారు పెళ్లి ఒప్పుకున్నారు. రియల్లీ? అవును డాడీ, మిమ్మల్ని రమ్మని చెప్పమన్నారు. ఓకే మా రవి, నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసే వెంటనే ఆఫీస్ రాజోల్ షిఫ్ట్ చేయి. ఎలా సార్? 4 కంప్యూటర్లు, 8 మంది స్టాఫ్ రండి అయ్యా. సార్, భాయ్ ఇంట్లోంచి బయలుదేరాడు. ఓకే. ఆ ఎయిర్పోర్ట్ 9:55కి హైదరాబాద్ ఫ్లైట్ ఉందిగా? ఉంది సార్. సార్, సహాయం సెల్ అవుట్ ఆఫ్ రీచ్ సార్. ఒకవేళ హైదరాబాద్లోనే. చెప్పండి నరసింహం. సార్, నాకు హెల్ప్ కావాలి. ఐ విల్ డు దట్. సార్ చెప్పండి. మీరు చెప్పిన అతను ఇంకా బయటికి రాలేదు. ఒకవేళ కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారేమోనని చెక్ చేయగలరా? This is the final call for passengers of flight CE248 scheduled to depart to Visakhapatnam మీరు at చెప్పిన అతను ఇక్కడే వెయిట్ 11:28. చేస్తున్నాడు. Thank you. 11:20 ఫ్లైట్లో వైజాగ్ వెళ్తున్నాడు.
ఇంకో గంటలలో బాయ్ వైజాగ్ చేరుకుంటాడు. మనం వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. మా ఫ్రెండ్ ఒకటి అనకాపల్లిలో ఎస్ఐగా ఉన్నాడు సార్. నమ్మకస్తుడా? అవును సార్, ఇప్పుడు చెప్పిన 1 గంటలో వైజాగ్ వెళ్తాడు సార్. బాయ్ డీటెయిల్స్ పంపించండి. వెంటనే ఎయిర్పోర్ట్ ఫాలో చేయమని చెప్పండి. కూడా మీరు ఫాలో అవ్వండి. నాకు లొకేషన్ షేర్ చేయండి. ఎక్కడున్నారు? శంకరమెట్ట ఫారెస్ట్ ఏరియా సార్. భాయ్ రండి రండి. అది ఏరియా పోలీస్ రేంజ్ లో ఉంది. అనంతగిరి పోలీస్ స్టేషన్ కింద వస్తుంది సార్. ఏంటి బాయ్, మేము చంద్రం చెక్కలనే సునాయాసంగా చేతులు మార్చేస్తూ ఉంటే ఈ 70 కిలోలు పౌడర్ మాకు లెక్క పక్కా చెప్పండి. మీరేం దిగులు పడకండి, కూకోండి. We will help you, sir. థ్యాంక్ యూ. సహాయం సెల్లు మబ్బగం రీజియన్ లో ఉంది సార్. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. చెప్పు సహాయం. సరుకు అప్పన్న మనుషులకు అప్పగించాను బాయ్. ప్లీజ్ వెయిట్. ప్రకాష్ రండి. వాళ్ళు లోపలే ఉన్నారు సార్. టేక్ పొజిషన్స్. చాలా జాగ్రత్తగా సర్రా. అక్కడ పోలీసులు ఉన్నారు. మూవ్. చెక్ పోస్ట్ కానీ రైల్వే గేట్ గారు ఉందా? ఎస్కోట్ రైల్వే గేట్ ఉంది సార్. అయితే బ్లాక్ చేయండి. ఓకే సార్. నువ్వు వెనక్కాడు, నేను డ్రైవ్ చేస్తాను. నరసింహం మీద బండెక్కించేశాను. అరకు నుంచి వస్తున్నాను. విశాఖపట్నంలో ఏదైనా బండి ఏర్పాటు